Hello everyone, I am Nagajyoti, lecturer in Computer Science Department, and I am dealing a subject Object-Oriented Programming using Java. In this subject, we are discussing about Unit 2. What are the topics in Unit 2? First one, decision making statements, looping, classes and objects, and methods. These are the topics covered in Unit 2. అసలు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటికి సింటాక్స్ ఏంటి, దానికి ఫ్లో చార్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి. నెక్స్ట్ లూపింగ్ అంటే ఏంటి, లూపింగ్ కాన్సెప్ట్లో ఏం వర్క్ జరుగుతుంది, అసలు లూపింగ్ కాన్సెప్ట్స్ ఎన్ని టైప్స్. నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటి, క్లాస్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, క్లాస్ అనేది ఎలా యూజ్ అవుతుంది మన ప్రోగ్రామింగ్లో. అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి ఉండే సింటాక్స్ క్రియేట్ చేయడానికంటే మనం విత్ ది హెల్ప్ ఆఫ్ సింటాక్స్ ఓన్లీ వీ కెన్ రైట్ ఆర్ క్రియేట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండి. ఏదైనా కానీ మనం క్రియేట్ చేయాలి అంటే దట్ మీన్స్ మనం రాయాలి అంటే సమ్ రూల్స్ ఉంటాయి. సింటాక్స్ మీన్స్ నథింగ్ బట్ ఏ రూల్ అండి. ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ మెథడ్స్, అసలు మెథడ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, అసలు మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఈ యూనిట్లో ఈ టాపిక్స్ని నేర్చుకోవడం జరుగుతుందండి. దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 2. ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వన్ లూపింగ్, నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. ఇంట్రడక్షన్ టు కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ ఇంట్రొడక్షన్లో ఏం నేర్చుకుంటామంటే అండి, అసలు కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని మనం జావా ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుంటాం. Control statements. The control statements are used to control the cursor in a program. According to the condition or according to the requirement in a loop, there are mainly 3 types of control statements. Control statements also called as flow control అండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే ఫ్లో కంట్రోల్ అంటాం. అసలు కంట్రోల్ స్టేట్మెంట్ దేనికి అంటే ప్రోగ్రాంలో మనకి లైన్స్ ఉంటాయండి, ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం లేదా స్టేట్మెంట్స్ అంటాం. ఒక సింగిల్ లైన్ని మనం ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేట్మెంట్ అంటాం. ఆ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ తర్వాత ఏది వర్క్ అవ్వాలి, నెక్స్ట్ ఏది వర్క్ అవ్వాలి చెప్పేవి మనకి చెప్పడానికి యూజ్ అయ్యేవి ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ వాటి యొక్క వర్కింగ్ని బేస్ చేసుకుని మనం ఎన్ని టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తున్నామంటే 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తున్నామండి. వాటిని సెలెక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. ఓకేనండి. ఈ కంట్రోల్ అనేది ఫ్లో అవ్వడాన్ని బట్టి మనం ఎన్ని టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తామంటే 3 టైప్స్: సెలెక్షన్ స్టేట్మెంట్స్, iterative statements, jump statement. Again, selection statements can be classified into 2 types అండి, if statement and switch statement. ఓకే అండి, if statement and switch statement. Again, if statements can be classified into 4 types: simple if else, nested if, else if ladder or if else. అండ్ స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ అనండి. నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి వైల్, డూ వైల్, ఫర్ అండి. జంప్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, అండ్ సెకండ్ వన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, అండ్ నెక్స్ట్ వన్ జంప్ స్టేట్మెంట్స్. Now, selection statement. The selection statements are also known as decision making statements or branching statements or conditional control statements. The selection statements are used to select a part of the program to be executed based on a condition. సెలెక్షన్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి సెలెక్షన్ స్టేట్మెంట్స్ని ఏమని పిలవచ్చు, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నా, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అయినా, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా కూడా అన్నీ ఒకటే అండి. ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్ని ఇన్ని పేర్లతో మనం పిలవచ్చు. ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఒక పార్ట్ని మీరు సెలెక్టెడ్ పార్ట్ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందండి, దాన్ని 5 లైన్స్ కింద రాసుకున్నాం
అంటే ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్‌లోనే ఒక 5 లైన్స్‌ని అంటే స్పెసిఫైడ్ పార్ట్ లేదా సెలక్షన్ పార్ట్ ఆ 5 స్టేట్మెంట్స్‌ని కూడా ఓన్లీ ఆ 5 స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేసుకొని రిమైనింగ్ స్కిప్ చేయాలి అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే సెలక్షన్ స్టేట్మెంట్స్. ఇక్కడ మరి ఓన్లీ ఆ 5 స్టేట్మెంట్సే అవ్వాలి. మిగతావి అవ్వకూడదంటే మనం ఒక కండిషన్ ఇస్తాం. బేస్డ్ ఆన్ కండిషన్. కండిషన్ ట్రూ అయితే వర్క్ అవ్వాలనో లేదా ఫాల్స్ అయితే వర్క్ అవ్వాలో అని చెప్పి మనం ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనేవి రాయడం జరుగుతుందండి. జావా వచ్చేసరికి మనకి జావా ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. జావా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్స్. These three types are selection statement. And first one if statement, second one switch statement, third one conditional operator statement. Now let us discuss one of the selection statement, if statement. And types of if statements. if statements ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనేవన్నీ కూడా కండిషన్ని బేస్ చేసుకుని ఆ కండిషన్ బేస్ చేసుకునే మనకి సెలెక్టెడ్ పార్ట్ అనేది ప్రోగ్రాంలో సెలెక్టెడ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసరికి అగైన్ సమ్ టైప్స్ కింద క్లాసిఫికేషన్ అవుతాయండి. టైప్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ladder ఆర్ ఎల్స్ ఇఫ్ ladder అండి థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేట్మెంట్కి ఒక్కొక్క స్ట్రక్చర్ అంటే ఒక్కొక్క సింటాక్స్ ఉంటుందండి. ఆ సింటాక్స్ ప్రకారమే మనం రాయాలి. ఓకేనండి. టైప్స్ ఆఫ్ ఇఫ్ ఎన్ని టైప్స్ అండి? ఇఫ్ స్టేట్మెంట్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ladder అండ్ ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇఫ్ అండ్ టైప్స్ ఆఫ్ ఇఫ్ ఆల్రెడీ మనం 4 డిస్కస్ చేసుకున్నాం కదండి. అందులో ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్స్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ వెన్ ఓన్లీ వన్ కండిషన్ అక్కర్స్ ఇన్ ఏ స్టేట్మెంట్ దెన్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ హ్యావింగ్ వన్ బ్లాక్. ఇక్కడ ఏంటి అంటే ఒకే ఒక కండిషన్ యూజ్ చేసి ఆ కండిషన్ని బేస్ చేసుకుని ఒక బ్లాక్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని సింపుల్ ఇఫ్ అంటామండి. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన సింటాక్స్ ఉంది, ఒకసారి చూడండి. ఇఫ్లో ఐఈఎఫ్ రెండు కూడా స్మాల్ లెటర్సే రాయాలండి. ఓకేనండి. నెక్స్ట్ విత్ ఇన్ పారాన్సిస్లో మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ పారాన్సిస్ కండిషన్ ఓపెన్ బ్రేస్ ట్రూ స్టేట్మెంట్స్ క్లోజింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్ సింటాక్స్ వచ్చి ఇఫ్ కండిషన్ రాస్తాం. నెక్స్ట్ బ్లాక్ రాసుకుని అంటే మనం పారాన్సిస్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాన్సిస్ ఆ మధ్యలో ట్రూ స్టేట్మెంట్ అని చెప్పి రాసాం. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ అండి. స్టేట్మెంట్స్ అంటే మీరు నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు. రాసుకుంటే ఒకటి రాయొచ్చు లేదా మోర్ దాన్ వన్ మీకు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అన్నీ రాసుకుంటాం. ఇక్కడ ఏంటి సింపుల్ ఇఫ్లో ఓన్లీ బ్లాక్లో ఉండే కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ కండిషన్. కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడమో లేదా ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడమో చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితేనే మీరు ఒక కండిషన్ ఇచ్చారు, ఆ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ కోడ్ మొత్తం కూడా స్కిప్ అయిపోయి దాని కింద ఉన్న స్టేట్మెంట్ ఎక్స్ అనేవి మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది సింపుల్ ఇఫ్. ఫ్లో చార్ట్ చూద్దామండి. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్. ఫస్ట్ స్టార్ట్ ఎండ్ ఉన్నాయి కదండి, అవి రెండు బటన్స్ని మనం రౌండెడ్ రెక్టాంగిల్ కానీ ఓవెల్ షేప్ కానీ యూస్ చేస్తాం. ఇప్పుడున్న డయాగ్రామ్లో మనం ఏ షేప్ని యూస్ చేస్తున్నామంటే రౌండెడ్ రెక్టాంగిల్ని యూస్ చేస్తున్నామండి. ఆల్రెడీ మీరు సిలో ఫ్లో చార్ట్లో ఉండే డయాగ్రామ్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఫ్లో చార్ట్ అంటే ఏంటి? పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ అల్గారిథం అండి. ఓకేనండి. ఇందులో ఫ్లో చార్ట్లో మీరు రాసే ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క వర్కింగ్ని మనకి ఇండికేట్ చేస్తాయి. మనకి స్టార్ట్ స్టాప్ వచ్చేసరికి మనం ఏ బటన్స్లో ఏ సింబల్స్లో రాయాలి అంటే అండి రౌండెడ్ రెక్టాంగిల్ ఆర్ ఓవెల్ షేప్. ఇప్పుడు మీరు చూస్తున్న డయాగ్రామ్లో రౌండెడ్ రెక్టాంగిల్లో ఉందండి స్టార్ట్.
ఫస్ట్ మనకి ఫ్లో చూడండి. నెక్స్ట్ యారో మార్క్ ఇండికేట్స్ ఫ్లో అండి. ఫ్లో అంటే ఏంటి? ప్రోగ్రామ్లో ఏ కండిషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, దేని నుంచి దేనికి వెళ్తుంది అది చెప్పేది యారో సింబల్, అది ఫ్లో అండి. కంట్రోల్ ఫ్లో అంటాం. నెక్స్ట్ డైమండ్ షేప్. డైమండ్ షేప్ ఏం చూపిస్తుంది మనకి? డైమండ్ షేప్ ఏంటి? కండిషన్ అండి. కండిషన్ ఆర్ డెసిషన్ మేకింగ్ అంటాం. డెసిషన్ మేకింగ్ సింబల్ అని చెప్తాం ఫ్లో చార్ట్లో. అంటే ట్రూ అయితే ఒక వర్క్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒక వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫ్లో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? స్టార్ట్ నుంచి యారో మార్క్ అనేది ఎక్కడికి వచ్చింది? కండిషన్ దగ్గరికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక కండిషన్ రాసాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయండి? స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే మీరు ఆల్రెడీ పైన ఇందాక చూసారు కదండి, సింటాక్స్లో ఏం రాసుకున్నాం? ట్రూ స్టేట్మెంట్స్ అని చెప్పి రాసాం. ఆ ట్రూ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే. అదే ఫాల్స్ అయితే మనకి ఏమవుతాయి? బ్లాక్ కింద స్టేట్మెంట్ ఎక్స్ సెమికోలన్ అని చెప్పి ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎక్స్ అని చెప్పి ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు కండిషన్ ట్రూ అయ్యాక మొత్తం బ్లాక్లో ఉండే ట్రూ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవి. నెక్స్ట్ ఏమవుతాయి? కంట్రోల్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వస్తుందండి? బ్లాక్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏమున్నాయి? స్టేట్మెంట్ ఎక్స్ ఉంది మనకి, ఆ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాయి. అదే ఇక్కడ నేను ఎండ్ అని చెప్పి రాశాను. అంటే ఏంటి అంటే ఇది ఓన్లీ ఫ్లో చార్ట్ అండి. వర్కింగ్ అనేది ఎలా జరుగుతుందో చెప్పడానికి ఇక్కడ నెక్స్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఫస్ట్ పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. క్లాస్ని డిఫైన్ చేయగానే మనకు ఓపెనింగ్ క్లోజింగ్ రాస్తామండి. బ్రేసెస్ ఓపెనింగ్ క్లోజింగ్ రాసి నేను విత్ ఇన్ ద క్లాస్లోనే మెయిన్ ఫంక్షన్ అనేది రాసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాసెస్లో నేను ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్స్లో జస్ట్ టాపిక్ అయిందండి. ఏంటి అంటే మనం క్లాస్ని మనం జావా వచ్చేసరికి ఏం చేస్తాము? ఆబ్జెక్ట్స్ కింద ప్రోగ్రామ్ని దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ డివైడ్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తాం? క్లాసెస్ని యూజ్ చేస్తామండి. ప్రోగ్రామ్లో క్లాసెస్ యూజ్ చేసి మనం డిఫైన్ చేసుకుంటున్నాం. మనం అందుకనే ఇక్కడ నేను ఇచ్చాను పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. విత్ ఇన్ ద క్లాస్ నేను మెయిన్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఏంటి అండి? క్లాస్ నేమ్ అవుతుంది. ఓకేనండి, అది మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ఇఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. నెక్స్ట్ విత్ ఇన్ ద క్లాస్ నేను ఏం డిఫైన్ చేసుకుంటున్నానండి? మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, మళ్ళీ మెయిన్ ఓపెన్ కాబట్టి ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ అండి. ఓపెనింగ్ క్లోజింగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ అందులో నేను ఒక వేరియబుల్ అంటే డేటా మెంబర్స్ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఇంట్ స్పేస్ నెంబర్ NUM ఈక్వల్ టు 3 అని. ఇంట్ అనేది డేటా టైప్, NUM అనేది ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ నేమ్ అండి. ఈక్వల్ టు NUMకి నేను వాల్యూ ఎంత అసైన్ చేశాను? 3 అని వాల్యూ అసైన్ చేశాను. నెక్స్ట్ వన్ నేను ఏం చేస్తాను? సింపుల్ ఇఫ్ అంటే ఆల్రెడీ మన సింటాక్స్ నేర్చుకున్నాం. ఇఫ్ చెక్ విత్ కండిషన్. ఓకేనండి, కండిషన్ చెక్ చేస్తున్నాను. కండిషన్ ఏం రాశాను? NUM ఈక్వల్ 3 అయితే నాకు అందులో ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. ఏ స్టేట్మెంట్? system.out.println. విత్ ఇన్ ద స్టేట్మెంట్ నేను ఏం రాశాను? పారాన్సిస్ లోపల హలో వరల్డ్ అని చెప్పి రాశానండి. ఇప్పుడు NUM వాల్యూ ఎంత? 3 ఈక్వల్ 3 అంటే ట్రూ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి? హలో వరల్డ్. అవుట్పుట్ అని ఎందుకు అంటున్నానంటే మీకు సిలో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా జావా వచ్చేసరికి మీరు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమైనా కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే system.out.println అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ని యూజ్ చేసి మనం రాసుకుంటామండి. ఓకేనండి, అందుకని system.out.printlnలో నేను ఏం రాశాను? హలో వరల్డ్ అని రాశాను. నేను ఏ విధంగా అయితే రాస్తానో ఆ విధంగానే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కూడా చూడండి. నెక్స్ట్ వన్ if else statement. This statement also has a condition with two different blocks. One is true block and other is false block. ఆల్రెడీ ఇందాక సింపుల్ ఇఫ్ అయితే ఓన్లీ ఒక బ్లాకే ఉంటుందండి. ట్రూ అయితేనే అందులో ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ అయితే ఒక బ్లాక్ అయితే ఇది లేదా ఇది అని చెప్పి అంటే ఒక 2 థింగ్స్ ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ 2 బ్లాక్స్ కింద రాసుకుంటాం.
ఒకే కండిషన్ ఇచ్చుకుంటాను. కాకపోతే నేను ఏం చేస్తానండి 2 బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఎల్స్ అని చెప్పి కీవర్డ్‌తో ఇఫ్ కండిషన్ రాసుకున్నాను. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకేమవుతుంది, ఇఫ్ బ్లాక్లో ఉండే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అని చెప్పి నేను రాశాను. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్లో రాసిన కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే చెప్తున్నాను. వన్ ఈజ్ ట్రూ బ్లాక్ అండ్ అదర్ ఈజ్ ఫాల్స్ బ్లాక్. ఏంటి, దిస్ స్టేట్మెంట్ ఆల్సో హ్యాస్ ఏ కండిషన్ విత్ 2 డిఫరెంట్ బ్లాక్స్. కండిషన్ ఒకటే కండిషన్ కాకపోతే 2 బ్లాక్స్ ఉంటాయండి. కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సింటాక్స్ ఉందో ఒకసారి చూడండి. ఇఫ్ పారాన్సిస్ విత్ ఇన్ పారాన్సిస్ కండిషన్ అండ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాన్సిస్లో ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. కండిషన్ అనేది ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ బ్లాక్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ ఎల్స్ పార్ట్లో ఉండే ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ బ్లాక్ కండిషన్ ట్రూ అండి, అంటే నాకు ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని తర్వాత ఎల్స్ బ్లాక్ అంతా కూడా స్కిప్ అయిపోయి నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ లైన్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే స్టేట్మెంట్ ఎక్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. సేమ్ మీకు సింటాక్స్ ఇచ్చిందే ఫ్లో చార్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ చూడండి కండిషన్ ఉంది. కండిషన్ ట్రూ అయితే నాకు ఏమవుతుంది, అదే ఇఫ్ బ్లాక్లో మీరు ఏం రాశారో అది ఇఫ్ కోడ్ అంటున్నామండి. సింటాక్స్లో ఏముంది, ట్రూ స్టేట్మెంట్స్ అని ఉంది. ఆ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఏ బ్లాక్, ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ ఉంది, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి రెండు ఎగ్జిక్యూట్ అయ్యాక ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితే ట్రూ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక నాకు కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది, స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి వస్తుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది, అగైన్ స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి వస్తుంది. ఇది ఇఫ్ ఎల్స్ ఫ్లో చార్ట్ అండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ గురించి చూద్దామండి. ఇక్కడ సేమ్ మీరు సింపుల్ ఇఫ్ ఎగ్జాంపుల్ ఎలా అయితే చూసామో సేమ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసుకోవడం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, జస్ట్ మెయిన్ ఫంక్షన్ ద్వారా చెప్తున్నానండి. కావాలి అంటే మీరు పైన క్లాస్ ఏదో ఒక క్లాస్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఇచ్చుకుని ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ విత్ ఇన్ ద పారాన్సిస్ మనం మెయిన్ ఫంక్షన్ని రాస్తామండి. ఓన్లీ జస్ట్ యూసేజ్ మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను, సో దానికోసమని. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి విత్ ఇన్ ద మెయిన్ నేను ఒక వేరియబుల్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ నేమ్ యూజరు. నేను ఒక కండిషన్ రాశాను ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కాబట్టి ఇఫ్ ఒక బ్లాక్ ఎల్స్ ఒక బ్లాక్ కింద రాశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ లోపల యూజర్ ఈజ్ 18 ఆర్ యంగర్ అని చెప్పింది, అది మనకి ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉంది చూడండి, యూజర్ ఈజ్ ఓల్డర్ దాన్ 18. ఓకేనండి. ఇప్పుడు 17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, 17 అనేది 18 కన్నా తక్కువ అని చెప్తున్నాం. కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏం ప్రింట్ అవుతుంది, యూజర్ ఈజ్ 18 ఆర్ యంగర్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుందండి అవుట్పుట్. ఇక్కడ 17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనండి, 17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కదా, కాబట్టి ఇఫ్ బ్లాక్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి, యూజర్ ఈజ్ ఓల్డర్ దాన్ 18 అని చెప్పి మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ladder or ladder if and. When in complex problem number of conditions arise in a sequence, then we can use ladder if or else if ladder statement.
or else if statement. To solve the problem in a simple manner, in this statement, first condition will be checked. If it is true, then action will be taken. Otherwise, further next continue till the end of the condition. The general flow chart look like a ladder, so it is called as ladder if statement. And ఇక్కడ మనం ఈ ఎల్సిఫ్ ల్యాడర్ని ఎందుకు యూస్ చేస్తామంటే కాంప్లెక్స్ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి సీక్వెన్స్గా చెక్ చేసుకుంటూ మనం ఒక కండిషన్ ట్రూ అయితే ఇంకొక కండిషన్ లేదు, ఇప్పుడు ఈ కండిషన్ మీట్ అయింది అనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే మనకు ఒక బ్లాక్లో ఇవి జరగాలి. నెక్స్ట్ ఆ కండిషన్ కాకుండా వేరే కండిషన్ కూడా చెక్ చేసుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ అది కూడా ట్రూ అయితే సమ్ స్టేట్మెంట్స్ వర్క్ అవ్వాలి. అలా మనకి ల్యాడర్ అంటే మొత్తం అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, అంటే సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్, ఒక కండిషన్తో కాకుండా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం చెక్ చేసుకుంటూ మన వర్క్ని ఆ బ్లాక్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనం ఏం యూస్ చేస్తామండి, ఎల్సిఫ్ ల్యాడర్ అనేది యూస్ చేస్తాం. సింటాక్స్ ఇక్కడ ఏంటి అంటే టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఈ సింపుల్ మేనర్. దీన్ని యూస్ చేసి ఏం చేస్తామంటే సింపుల్ మేనర్గా మనం ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా సింపుల్గా ఈ ఎల్సిఫ్ ల్యాడర్ యూస్ చేసి సింపుల్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం యూస్ చేసేది ఎల్సిఫ్ ల్యాడర్ అండి. ల్యాడర్ సింటాక్స్ అండి. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ ఎక్స్ అండి. అదర్వైజ్ గో టు ఎల్స్ ఇఫ్, అగైన్ చెక్ విత్ కండిషన్ 2, అగైన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 3, అగైన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎన్, నెక్స్ట్ ఎల్స్ పార్ట్. ఓకేనండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి చెక్ చేస్తాం. కండిషన్స్ అనేవి చెక్ చేయడానికి మనకి ఎల్సిఫ్ ల్యాడర్ అనేది యూజ్ అవుతుందండి. ఫ్లో చార్ట్లో చూద్దాం క్లియర్గా. ఎల్సిఫ్ ల్యాడర్ ఫ్లో చార్ట్. ఫస్ట్ మనకి కంట్రోల్ ఫ్లో అనేది కండిషన్ 1 దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కండిషన్ 1 చెక్ చేస్తాను. ట్రూ అయితే నాకు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి వర్క్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ 1 అనేది ఫాల్స్ అయితే అగైన్ చెక్ విత్ కండిషన్ 2ని చెక్ చేస్తానండి. కండిషన్ 2 అనేది ట్రూ అయితే నాకు స్టేట్మెంట్ 2 అంటే ఆ కండిషన్లో ఉండే బ్లాక్ ఉంటుంది కదండి, ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ ఫాల్స్ అయితే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందండి, కండిషన్ 3కి వెళ్తుంది. అండ్ సో ఆన్ కండిషన్ ఎన్ చెక్ చేస్తానండి. అలా మనం ఎన్ కండిషన్స్ రాసుకోవచ్చు, లిమిట్ ఉండదు. ఎన్ కండిషన్స్ మీకు ఏమైతే ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి చెక్ చేయాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేస్తాం. ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ ఎన్లోకి వస్తుంది, అదే ఫాల్స్ అయితే వేరే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా మనకి కంట్రోల్ ఫ్లో అనేది 1 by 1 ఒక చోట నుంచి ఇంకొక చోటకి అనేది మనకి కండిషన్ ట్రూ అయితే ఒక వర్క్, ఫాల్స్ అయితే అగైన్ కండిషన్ చెక్ చేయడం, అలా మనకి సమ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనం కండిషన్స్ని, పాసిబుల్ కండిషన్స్ని చెక్ చేసుకుంటాం. ఓకేనండి. ఇది ఎల్సిఫ్ ల్యాడర్ ఫ్లో చార్ట్. Now let us see ఎల్సిఫ్ ladder example అండి. In this example we can create a class name is if then else example, and within the class we can declare main function, that is public static void main, and within parenthesis we pass the string arguments. String array అండి, స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి అరేని మనం పాస్ చేస్తాం. ఇక్కడ నేను ఒక int exam score equal to 82. This is a integer data type variable. Exam score is assigned to value 82, and another variable we can declare another variable, that is char grade. In this, if exam score greater than or equal to 90 అయితే మనకి ఏమొస్తుందండి, గ్రేడ్ ఏ. ఇఫ్ ఇన్ కేస్ 82 స్కోర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 కాదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అగైన్ ఎల్సిఫ్ స్టేట్మెంట్, అగైన్ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు 80 కన్నా తక్కువ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే బి గ్రేడ్. నెక్స్ట్ ఎల్సిఫ్ ఇంకొక కండిషన్ రాసుకున్నాం, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్సిఫ్ కండిషన్ చెక్ చేస్తాను. ఈ ఎల్సిఫ్ 80 చూడండి, అది కూడా రాంగ్ అయితే అగైన్ మళ్ళీ 70 చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 70 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గ్రేడ్ సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఫాల్స్,
అగైన్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ చెక్ చేసుకున్నాను, అది డి గ్రేడ్. ఓకేనండి. ఏబిసిడి అయ్యాక నేను ఇంక ఎఫ్ ఇస్తున్నాను అనుకోండి. అప్పుడు ఈ పైన ఇచ్చిన 4 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ని సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ పార్ట్లో ఏం రాసాను, గ్రేడ్ ఈక్వల్ టు ఎఫ్. అంటే ఈ 4 కండిషన్స్లో ఏది కూడా ట్రూ కాకపోతే నాకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎగ్జామ్ స్కోర్ అనేది ఏంటండి, ఫాల్స్. ఓకేనండి. ఇక్కడ చూడండి, నా ఎగ్జామ్ స్కోర్ వచ్చి 82. ఓకేనండి. 82 ఎగ్జామ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఇక్కడ చూడండి 82 అనేది 90 కన్నా తక్కువ. ఇక్కడ ఏమని చెప్తున్నాం, 90 కన్నా తక్కువ ఆర్ 90తో ఈక్వల్ అయితే వాళ్ళకి ఏ గ్రేడ్ అండి, ఏ గ్రేడ్. సో గ్రేడ్ అనేది మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జామ్ స్కోర్ వచ్చేసి 80 తీసుకున్నానండి, 82 ప్లేస్లో 80 తీసుకున్నాను. ఇక్కడ కండిషన్ చెక్ చేశాను. కండిషన్ చెక్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎగ్జామ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అండి. 90 కన్నా గ్రేటర్ ఉంటేనే ఏ గ్రేడ్ వస్తుంది. 90 ఆర్ 90 కన్నా ఎక్కువ ఉంటేనే మీరు తీసుకున్నది ఏ గ్రేడ్ వస్తుంది. ఇప్పుడు నేను చెక్ చేశాను, 82 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఉండే స్టేట్మెంట్ గ్రేడ్ ఈక్వల్ టు అన్న స్టేట్మెంట్ ఏమవుతుందండి, స్కిప్ అయిపోతుంది, నాకు వర్క్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్ అనేది ఎల్స్ ఇఫ్ పార్ట్కి వచ్చింది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, ఎగ్జామ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. ఎస్, 82 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 కదండి. కాబట్టి నాకు గ్రేడ్ ఏమి డిస్ప్లే అవుతుంది, బి గ్రేడ్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ చెక్ చేశాను, 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఫాల్స్, 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 ఫాల్స్, 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 ఫాల్స్, 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇక్కడ గ్రేటర్ ఈక్వల్ ఉంది. ఈ రెండాట్లో ఏదో ఒక్కటే కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనం ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, 60 గ్రేటర్ దాన్ 60 అదైతే ఫాల్స్. కానీ ఇక్కడ 60 ఈక్వల్ టు 60 కండిషన్ ట్రూ కాబట్టి నాకు గ్రేడ్ ఏం డిస్ప్లే అవుతుంది, డి గ్రేడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. ఇది ఎల్స్ ఇఫ్ లాడర్ యొక్క ఎగ్జాంపుల్. అండ్ టైప్స్ ఆఫ్ ఇఫ్లో ఉన్న నెక్స్ట్ వన్ ఏంటంటే అండి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, if an if statement occurs within another if statement, then such type is called nested if statement. అంటే ఏంటి అంటే, ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసామనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే నెస్టెడ్ ఇఫ్ అంటామండి. అంటే సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ 1 ఓపెన్, అగైన్ ఇఫ్ కండిషన్ 2 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, నెక్స్ట్ ఎల్స్ పార్ట్, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని ఏమంటామండి, నెస్టెడ్. అంటే నెస్టెడ్ మీన్స్ విత్ ఇన్, అంటే ఒక స్టేట్మెంట్ లోపల ఇంకొక స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్ మీన్స్ నార్మల్ స్టేట్మెంట్ కాదండి, ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ లుకింగ్ టు నెస్టెడ్ ఇఫ్ ఫ్లో చార్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ 1 మనకి ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ 1 అనేది ట్రూ అయితే విత్ ఇన్ అంటున్నాం కాబట్టి కండిషన్ 1 ట్రూ అయితే అగైన్ ఏం రాస్తున్నామండి, అగైన్ ఈ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాస్తున్నాం. ఇక్కడ ఓపెనింగ్ పెరాన్సిస్ తర్వాత ఇఫ్ కండిషన్ రాయవలసిన పని లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ అని ఇచ్చారు, ఓపెన్ పెరాన్సిస్, నెక్స్ట్ ఏదో ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు, దాని తర్వాత లేదా టూ ఆర్ 3 స్టేట్మెంట్స్ ఏవో system.out.println స్టేట్మెంట్స్ రాశారు, దాని తర్వాత మీరు అగైన్ ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. అది కూడా నెస్టెడ్ ఇఫే అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఏం చేస్తానండి, అగైన్ ఇంకొక ఇఫ్ రాసుకున్నాను, ఆ ఇఫ్ కండిషన్ ట్రూ. ఓకేనండి. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, కండిషన్ ట్రూ అయితే నాకు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ట్రూ అంటే ఇంకొక ఇఫ్ అనేది ఈ ఇఫ్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ అనే దాన్ని నేను డిఫైన్ చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే బాడీ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ 1 అంటే ఈ కండిషన్ 2కి నేను ఓపెనింగ్ క్లోజింగ్ పెరాన్సిస్ రాస్తాను కదండి, ఆ ఓపెనింగ్ క్లోజింగ్ పెరాన్సిస్ని
లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫాల్స్ అనుకోండి, అది ఎక్కడికి వస్తుంది అంటే మనకి బాడీ ఆఫ్ ద కండిషన్ టు, అంటే మనకి ఆ బ్లాక్లోంచి ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంది కదండి, దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా అండి. అదే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అనుకోండి, మనకి బాడీ ఆఫ్ ఎల్స్ కండిషన్ అనేది, అంటే ఇఫ్ రాసాను, ఇఫ్ ఎల్స్ రాసాను. నార్మల్గా ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తాను, ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ రాశాను. ఇప్పుడు ఇఫ్ బ్లాక్లో నేను ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని రాస్తాను. అంటే ఇఫ్ బ్లాక్లో ట్రూ స్టేట్మెంట్స్ ఉంటాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లోనే ఎనదర్ ఇఫ్ నేను డిఫైన్ చేసుకున్నాను అనుకోండి, దాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకేనా అండి. ఇది నెస్టెడ్ ఇఫ్ ఫ్లో చార్ట్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్ అండి. క్లాస్ జావా యాప్ అని చెప్పి ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. విత్ ఇన్ ద క్లాస్ వీ కెన్ డిక్లేర్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ విత్ పారాన్సిస్లో మనం ఏంటి అరే ఆఫ్ స్ట్రింగ్స్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అండ్ ఇఫ్ కండిషన్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అంటే 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. కండిషన్ ట్రూ, దెన్ గో టు ఇఫ్ బ్లాక్. ఇఫ్ బ్లాక్లో మనకి ఓపెన్ పారాన్సిస్ తర్వాత వచ్చే లైన్ ఏంటండి, అగైన్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఓకే, ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదు కదండి. కాబట్టి ఆ ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ కంట్రోల్ గోస్ టు ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్లో ఏం రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంగ్ అని చెప్పి రాశాను. ఓకేనండి. కాబట్టి నాకు ఫస్ట్ కండిషన్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బ్లాక్ లోపలికి ఎంటర్ అయ్యాను. బ్లాక్ లోపల అగైన్ కండిషన్ చెక్ చేశాను. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వచ్చింది. అంటే ఇఫ్ ఎల్స్ కూడా మనకి ఫస్ట్ ఇఫ్ బ్లాక్లో ఉన్నాయి. కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఏముంది, నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఉంది. ఆ ప్రింట్ఎల్ఎన్లో నాకు ఏముంది, యంగ్ అని చెప్పుంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, యంగ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చాక అగైన్ చూసుకుంటే మనకి ఇఫ్ ఒకటి ఎల్స్ ఒకటి. ఇఫ్ పార్ట్ ట్రూ కాబట్టి ఎల్స్ బ్లాక్ మనకి స్కిప్ అయ్యి మనకు అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఓన్లీ ఒక్క స్టేట్మెంటు, అది కూడా యంగ్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుందండి. ఇది నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ అండి. మనం సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఎన్ని టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసాం, 3 టైప్స్. ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ అనేది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ వేస్, 4 టైప్స్. సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్, ఇఫ్ ఎల్స్ and nested if statements. Now discuss about second type or second statement in selection control statements, that is switch statement. స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటండి, సమ్ పర్టికులర్ నార్మల్ స్విచ్ అంటే ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి మనకి, 2 ఆపరేషన్స్, ఐదర్ ఆన్ ఆర్ ఆఫ్, అంతే కదండి. స్విచ్ ఉండేవి ఐదర్ ఆన్ ఆర్ ఆఫ్, ఎట్ ఏ టైం 2 అయితే జరగవు కదండి. సేమ్ అలాగే ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ కూడా మనకి వర్క్ అవుతుంది. ఓకేనండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే స్విచ్ స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ రాసుకుంటాం. ఆ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్లో మనం ఒక కండిషన్ ఇచ్చుకుని, ఇక్కడ మనకి సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవన్నీ కూడా దేని బేస్ చేసుకుని జరుగుతాయని చెప్పండి, కండిషన్ని బేస్ చేసుకొని జరుగుతాయి. మనకి నార్మల్ రియల్ టైం స్విచ్ అయితే మనకి 2 కేసెస్ ఎలా ఉంటాయో ఆన్ ఆఫ్ లాగా, ఇక్కడ మనం స్విచ్ కేసెస్ని మనం నెంబర్ ఆఫ్ వేస్లో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేది రాసుకోవచ్చు. ఆ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ని ఒక కండిషన్ ఇచ్చి, కండిషన్ వాల్యూ ఒకటి వస్తే ఒక వర్క్ అనేది జరగాలి, కండిషన్ వాల్యూ ఇంకొకటి వచ్చింది అనుకోండి ఇంకొక వర్క్ జరగాలి. అలా మనం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ని మనం ఒకే బ్లాక్లో రాసుకుని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవడానికి స్విచ్ని యూజ్ చేస్తాం. వెన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషన్స్ అక్కర్ ఇన్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్,
such type of complex problems with the help of such statements, then there is a need number of such statement which should have different alternatives or different cases to solve the problem in a simple and easy way. ఫర్ దిస్ పర్పస్ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్. అదే చెప్తాను. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంది. ఆ కాంప్లెక్స్ ప్రాబ్లంలో మనకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి లేదా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ మెజర్ చేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నార్మల్ బాడీ టెంపరేచర్ అయితే సమ్ టెంపరేచర్ ఫిక్స్ చేసుకుంటాం. దాని మీద ఇంకొంచెం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 98 ఉందనుకోండి, నార్మల్ అంటాం. అదే 100 అంటే కొంచెం ఎక్కువ అని చెప్తాం. అదే 102 103 అలా ఉంటే హై ఫీవర్ అని చెప్తాం. 98 కన్నా తక్కువ ఉంటే లో ఫీవర్ అని చెప్తాం. ఇలా మనం కండిషన్స్, నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అలా మనం ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంలో మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి అనుకోండి. ఈ అవుట్పుట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు. మనం ల్యాబొరేటరీలో మనం ఏం చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు సమ్ మనకి రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనుకోండి, కలర్ షేడ్స్ వస్తాయి. టూ సొల్యూషన్స్ ఆర్ టూ లిక్విడ్స్ని మనం మిక్స్ చేసి హీట్ చేస్తున్నప్పుడు సమ్ కలర్లోకి మనకి సమ్ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఆ కలర్ వస్తుంది. కొంచెం మనకి హీట్ అనేది ఎక్కువైనా కూడా కలర్ థిక్ అయిపోవడం లేదా లైట్ అయిపోవడం ఇలా జరుగుతాయి. సేమ్ అలాగే అంటే ఈ కలర్ దగ్గర ఈ టెంపరేచర్ దగ్గర ఈ కలర్ రావాలి, ఈ టెంపరేచర్ దగ్గర ఈ కలర్ రావాలి. అలా మనం కాంప్లెక్స్ ప్రాబ్లంకి ఈ కేసు ఈ మెజర్మెంట్ దగ్గర ఈ రీడింగ్ వస్తుంది. అలా నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ వచ్చే దగ్గర డిఫరెంట్ కేసెస్ ఉన్నాయనుకోండి, అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఈజీగా కోడ్ చేయడానికి యూజ్ చేసే టాపిక్ స్విచ్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కేస్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ కేసెస్ అండ్ డిఫరెంట్ బ్లాక్స్. దీన్నే స్విచ్ స్టేట్మెంట్ ఇంకొక పేరుతో ఎలా పిలుస్తామంటే కేస్ స్టేట్మెంట్. ఎందుకు కేస్ స్టేట్మెంట్ అని పిలుస్తామంటే ఇందులో మనం నెంబర్ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క బ్లాక్ కూడా రాసుకోవచ్చు. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని కూడా మనం రాసుకోవచ్చు. కాబట్టి స్విచ్ స్టేట్మెంట్నే కేస్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. Now look on to the switch statement syntax. Switch is a keyword and within parentheses we can write expression or value or condition. ఓకేనండి. పారాన్సిస్ లోపల మనం డైరెక్ట్ వాల్యూ ఇవ్వచ్చు, లేదంటే ఒక కండిషన్ రాసుకోవచ్చు, లేదంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి వచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకుని కేస్ ఉంటుంది. ఇక్కడ కేస్ అనేది కూడా కీవర్డ్, సిఏఎస్ఈ కేస్ స్పేస్ వాల్యూ 1 కొలన్. సేమ్ ఇదే సింటాక్స్ అంటే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూనే మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలండి. ఇక్కడ వాల్యూ 1 అనే ప్లేస్లో మీరు కావాలి అంటే జీరోస్ రాయొచ్చు, 0 1 2 3 అండ్ సో ఆన్ రాయొచ్చు. లేదు అంటే ఏబిసి రాయొచ్చు, లేదా క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేస్తామో. స్విచ్ పారాన్సిస్ లోపల మనం ఎక్స్ప్రెషన్ కానీ వాల్యూ ఏదైతే మనం వాల్యూని పాస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి కేస్ దగ్గర కూడా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ 1 సెమీకోలన్ బ్రేక్ సెమీకోలన్ అంటే ఈ బ్లాక్ 1లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ బ్రేక్ అనేది కీవర్డ్ అండి. ఇక్కడ మనకి స్విచ్లో ఏమేమి కీవర్డ్స్, స్విచ్ కీవర్డ్, కేస్ కీవర్డ్, బ్రేక్ కీవర్డ్ అండ్ డిఫాల్ట్ ఆల్సో కీవర్డ్ అండి. ఓకేనండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to n అండి. సింటాక్స్లో చెప్తాను. 1 to n కేసెస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ పాస్ చేశాను. ఆ వాల్యూ వచ్చేసి n+1 అండి. ఇప్పుడు కేస్ 1లో ఏ వాల్యూ ఉంది, 1 ఉంది. కేస్ 2లో 2 ఉంది. కేస్లో నెక్స్ట్ 3. నెక్స్ట్ కేస్ nలో వాల్యూ ఎంత, n పెట్టాను. ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ ఎంత, n+1. ప్రతి కేస్ని చెక్ చేసుకుంటాం. కానీ నేను ఇచ్చింది ఉందా, లేదు. కాబట్టి బై డిఫాల్ట్గా డిఫాల్ట్ బ్లాక్ నేను ఏదైతే రాస్తున్నానో అందులో ఏదైతే కోడ్ ఉందో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను 3 వాల్యూని పాస్ చేశాను, స్విచ్ పారాన్సిస్ లోపల 3 రాశాను అనుకోండి. ఫస్ట్ కేస్ చెక్ చేస్తాను. ఫస్ట్ కేసులో వాల్యూ 1 ఉంది. 1 = 3 నో. అగైన్ నెక్స్ట్ కేస్కి వస్తాను. నెక్స్ట్ కేసులో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది.
Again check with 2 equal 3. It is also false. Then check with next case. ఆ నెక్స్ట్ కేసులో వాల్యూ ఎంతండి 3. 3 ఈక్వల్ 3 దిస్ ట్రూ. కాబట్టి ఆ కేసులో నేను ఒక బ్లాక్ రాశాను. ఆ బ్లాక్లో ఎన్ని స్టేట్మెంట్ అయితే రాశానో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవి నాకు కంట్రోల్ అనేది స్విచ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే కేస్ 3 నుంచి నాకు కంట్రోల్ అనేది క్లోజింగ్ పారాన్సిస్ తర్వాత స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. నౌ లుక్ ఆన్ టు ద స్విచ్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ అండి. ఫస్ట్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ కండిషన్ 1 చెక్ చేస్తాను. కండిషన్ 1 అనేది ట్రూ అయితే ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోల్ అనేది స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ 1 ఫాల్స్ అయితే అగైన్ గో టు కండిషన్ 2. అదే కేస్ 2 అండి. సింటాక్స్లో చూసుకుంటే మనం కేస్ 2. ఇప్పుడు కేస్ 2 అనేది కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి. ట్రూ కండిషన్ 2లో ఉండే బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఫాల్స్ అయితే అగైన్ గో టు కేస్ 3 అండ్ సో ఆన్ గో టు కేస్ ఎన్ అండి. ట్రూ అయ్యేంత వరకు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ కేస్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్లో కూడా ఒకటి కూడా ట్రూ కాకపోతే నెక్స్ట్ వన్ డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్లో మనకి ఇంకా చెక్ చేయకుండా డిఫాల్ట్లో ఏ స్టేట్మెంట్స్ అయితే రాశారో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ స్టేట్మెంట్స్ బ్లాక్ నుంచి మనకి కంట్రోల్ అనేది బయటకు వస్తుంది. ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్. నౌ లుక్ ఆన్ టు ద స్విచ్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ అండి. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి దాని ముందు మీరు ఒక క్లాస్ డిఫైన్ చేసుకోండి. పబ్లిక్ క్లాస్ XYZ ఏదో ఒకటి. విత్ ఇన్ క్లాస్ వీ కెన్ డిఫైన్ మెయిన్ ఫంక్షన్ దట్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పారాన్సిస్లో అరే ఆఫ్ స్ట్రింగ్స్ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇంటీజర్ టైప్ వేరియబుల్. వేరియబుల్ నేమ్ ఏంటి యూజర్. దట్ వాల్యూ అసైన్ టు 18. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ రాసి యూజర్ అని చెప్పి పాస్ చేశానండి. అంటే నాకు యూజర్లో ఉన్న వాల్యూ ఎంత 18 వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఓపెన్ స్విచ్ ఓపెన్ చేశాను. అందులో కేస్ 18 మనం ఆల్రెడీ సింటాక్స్లో చూసాం. కేస్ స్పేస్ వాల్యూ 1 అని. ఆ వాల్యూ ప్లేస్లో నేను ఏమి ఇచ్చాను 18 ఇస్తున్నానండి. 18 ఇఫ్ ఇన్ కేస్ యూజర్ ఈక్వల్ 18 అండి. యూజర్ వాల్యూ అలాగే కేస్ పక్కన ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి system.out.println you are 18. ఇఫ్ ఇన్ కేస్ నేను యూజర్ వాల్యూ 20 ఇచ్చాను అనుకోండి. 18 20 ఈక్వలా కాదు కాబట్టి అది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ కేస్ ఏంటి 19 ఉంది. నెక్స్ట్ కేస్కి వస్తుంది. నెక్స్ట్ కేసులో వాల్యూ ఎంత 19 ఈక్వల్ 20 రాంగ్ కాబట్టి నెక్స్ట్ కేస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ కేసులో ఎంత 20 ఈక్వల్ 20 కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే UR 20. ఇదే ప్రోగ్రాంలో నేను యూజర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 22 తీసుకున్నాను. 22 తీసుకుంటే 3 కేసెస్ చెక్ చేస్తాను 18 19 20. ఈ 3 నెంబర్స్లో ఒక్క నెంబర్ కూడా నాకు 22తో ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి నాకు ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే డిఫాల్ట్ బ్లాక్. డిఫాల్ట్ బ్లాక్లో ఏం రాశాను UR నాట్ 18 19 ఆర్ 20. ఎందుకంటే నేను ఇచ్చిన వాల్యూ 22 కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ని చెక్ చేస్తున్నాను లేదా నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ చెక్ చేసుకుని మనకి ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూకి తగ్గట్టుగా మీరు స్టేట్మెంట్స్ రాసుకుని అవి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బై యూజింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. ఆల్రెడీ మనం సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ చెప్పాం. ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. అందులో మనకి 2 స్టేట్మెంట్స్ అంటే 2 టైప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి అలాగే స్విచ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ దీని ముందు కాన్సెప్ట్లో మనం సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అందులో టైప్స్ నేర్చుకున్నాం. సేమ్ సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్లోనే మనకి ఇక్కడ మనం ఒక ఆపరేటర్ని యూస్ చేస్తామండి. ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఆపరేటర్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్. ఇక్కడ జావా హ్యాస్ యాన్ ఆపరేటర్ దట్ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ టు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఆల్టర్నేటివ్గా మనం
ఈ కండిషనల్ ఆపరేటర్ని కూడా సెలక్షన్ స్టేట్మెంట్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ సమ్ కండిషన్ రాస్తాము ఒక బ్లాక్, నెక్స్ట్ ఎల్స్ కింద వేరే బ్లాక్. ఓకేనండి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అదే ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ అలాగే మనం ఈ కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేసి కూడా మనం కండిషన్స్ అనేవి చెక్ చేసి ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఇది సింగిల్ లైన్ అండి. ఇన్ని లైన్స్లో రాసుకుంటున్నాం కదా, ఇక్కడ మనం ఒక సింగిల్ లైన్లో రాసుకోవచ్చు. ద అబోవ్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ క్యాన్ బి ఆల్టర్నేటివ్లీ రిటర్న్ యూజింగ్ క్వశ్చన్ మార్క్ కొలన్ యాజ్ ఫాలోస్. సేమ్ మీరు పై రాసినవే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే మనకి ఎక్స్ప్రెషన్ 2 స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3, అంటే ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్లో ఏముంది ఎక్స్ప్రెషన్ 3. సేమ్ వాటిని మనం బై యూజింగ్ క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్ అంటే కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి కూడా చేస్తాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 మీరు కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాస్తారు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న వాల్యూ అవ్వచ్చు లేదా ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే కొలన్ తర్వాత ఉంది చూడండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ, ఎక్స్ప్రెషన్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఫాల్స్, ఎక్స్ప్రెషన్ 3 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా అండి. మనం కండిషనల్ ఆపరేటర్ని ఇఫ్ ఎల్స్కి ఆల్టర్నేటివ్గా కూడా మనం యూస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేస్తున్నాం. అందులో మనం ఇప్పుడు డిస్కస్ చేసినంత కూడా సెలెక్షన్ స్టేట్మెంట్స్ గురించి. ఓకేనండి. ఈ టాపిక్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, అలాగే షార్ట్ ఆన్సర్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అన్నారు అనుకోండి. మొత్తం మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి రాయాలి, అలాగే స్విచ్ స్టేట్మెంట్ గురించి రాయాలి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్లో 4 టైప్స్ ఉన్నాయి, ఆ 4 టైప్స్ని డిస్క్రైబ్ చేయాలి. అలాగే స్విచ్ స్టేట్మెంట్ని కూడా డిస్క్రైబ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్ అని 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే ఓన్లీ స్విచ్ అంటే స్విచ్ డెఫినిషన్ రాస్తాము, అలాగే ఫ్లో చార్ట్ రాయాలి, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ అని అడిగారు అనుకోండి 5 మార్క్స్కి, 4 టైప్స్ మనం డిస్క్రైబ్ చేసి 4 టైప్స్కి సింటాక్స్ రాయాలి, ఫ్లో చార్ట్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి. ఓకేనండి. మీకు చెప్పిన టాపిక్లో మనకి కవర్ అయ్యే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని అడగాలి అంటే షార్ట్ ఆన్సర్స్ 5 మార్క్స్ అడగాలనుకోండి, అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తాం. ఎన్ని టైప్స్? 3 టైప్స్. 3లో సబ్ పార్ట్స్ ఉంటాయి కదండి. జస్ట్ మనం ఒక డయాగ్రామ్ నేర్చుకున్నాం కదా, ఆ డయాగ్రామ్ డ్రా చేసి జస్ట్ వాట్ ఈజ్ వాట్, అసలు కంట్రోల్ సెలెక్షన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్రాంచింగ్ అంటే ఏంటి, జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో వాట్ ఈజ్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. ఇక్కడ మిమ్మల్ని టిపికల్గా క్వశ్చన్ ఏమైనా అడగాలి అనుకున్నప్పుడు మనకి క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. ఎల్సిఫ్కి ఆల్టర్నేటివ్గా మనం యూస్ చేసేది ఏంటండి, కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేస్తాం. ఇది అడిగితే మనం సేమ్ డెఫినేషన్స్ రాసుకుని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ రాస్తాం, అలాగే కండిషనల్ ఆపరేటర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్, పాసిబుల్ క్వశ్చన్స్ ఇన్ దిస్ టాపిక్ అండి.